హాయ్, మీ తాడూరి శ్రీనన్న, అమెరికా టెక్సాస్లోని ఆస్టిన్ నగరం నుండి. ఈరోజు రియాటా ఆస్టిన్, ఇక్కడ నేను ఉంటున్నటువంటి కమ్యూనిటీ ముందు. ఇక్కడ చూడండి నగరం ఎంత అభివృద్ధి చెందింది. మన హైదరాబాద్ని అంటూ ఉంటారు, మేము ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీలు తెచ్చినాం, ఇంటర్నేషనల్ స్థాయి నగరాన్ని చేసినాం, రోప్వే చేసినాం, ఇంకేమో చేసినాం అని చెప్తూ ఉంటారు. కానీ ఆ రోడ్ల మీద రెయిన్ ఎక్కడిది? ఆ రోడ్ల మీద డ్రింకింగ్ వాటర్ సెపరేట్, ఫైర్ ఉన్నటువంటిది సెపరేట్ ఎక్కడుంది? ఇవన్నీ కూడా చేసినాం మేము పెద్ద ట్విట్టర్లో ఇంగ్లీష్లో మాట్లాడి మేము మంత్రులుగా ఎలగబెట్టినామని చెప్తూ ఉంటారు. ఇన్ని కంపెనీలు తెచ్చినాం, ఇన్ని పెట్టుబడులు తెచ్చినాం, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దినామని చెప్తారు. కానీ ఇక్కడ రోడ్లు చూడండి, నడుచుకుంటూ వెళ్ళే వారికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూడండి. ఇక్కడ నేను ఈ బటన్ ప్రెస్ చేసి వాకర్స్ అన్ని కార్లు ఆగిపోతాయి. మేము హాయిగా నిర్భయంగా ఈ రోడ్డును దాటి మరి వాకింగ్ చేయడానికి వెళ్ళే సౌకర్యాలు మీరు చూడండి. ఇక్కడ వర్షం పడ్డ నెక్స్ట్ ఇమీడియట్ 1 అవర్లో ఒక్క రెయిన్ డ్రాప్ లేదు ఇక్కడ రోడ్ల మీద. ఎక్కడికక్కడ ఫైర్ ఎక్విప్మెంట్, రెయిన్స్, డ్రైనేజ్ సిస్టము, ట్రాఫిక్, ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళేటటువంటి వారికి సౌకర్యవంతంగా మరి వాకర్స్, స్టాప్ లైట్స్. సో ఈ రకంగా ఎంత బాగా ఇక్కడ అమెరికా అభివృద్ధి చెందిందో నీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇలా నా దేశం, నా హైదరాబాదు, నా ఉప్పల్ నియోజకవర్గం కూడా ఈ రకంగా ఎన్నడూ మారుతుందో నేను బ్రతుకున్న కాలంలో చూస్తామో లేదో. ఇప్పుడు నేను ఇక్కడ వాకింగ్ చేయడానికి ఒక చెరువు, లేక్ ఉంటుంది. ఆ లేక్ చుట్టూ ఒక రౌండ్ వేసి చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వాకింగ్ చేస్తూ జిమ్ చేయడానికి కూడా ఏ రకంగా సౌకర్యం, ఏ రకంగా గ్రీనరీ, దాని మీద ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ కూడా సీనియర్ సిటిజన్స్ కానీ, యువకులు కానీ, మహిళలు కానీ జిమ్ చేసుకోవడానికి అన్ని ఎక్విప్మెంట్స్. అక్కడ హైదరాబాద్లో కూడా లేఅవుట్లకి పర్మిషన్ ఇచ్చేప్పుడు ఆ లేఅవుట్లో పార్కు స్థలం కానీ, ఒక బడికి కానీ, ఒక పోస్ట్ ఆఫీస్కి కానీ, ఒక వైద్యశాలకు కానీ, పెట్స్ ఉంటే మనం డాగ్స్నో బర్డ్స్నో పెంచుకునేటటువంటి వాళ్ళకి ఒక చిన్న వైద్యశాల, అదే రకంగా ఒక చిన్న చెరువు ఆ లేఅవుట్లో పడ్డటువంటి, అట్లీస్ట్ ఆ ఇండ్ల మీద రూఫ్ మీద పడ్డ వాటర్ అయినా, రెయిన్ వాటర్ అయినా వెళ్ళి ఆ చెరువులో స్టోరేజ్ అయ్యేటటువంటి ఒక చిన్న లేక్, మరి ఈ రకంగా ఒక జిమ్ రూము, ఒక లైబ్రరీ, ఇవన్నీ ఇస్తేనే కదా భారత పౌరుల్ని మనం మంచిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తయారు చేయగలుగుతాం. మన వాళ్ళు అన్ని దేశాలు తిరిగి మన పిల్లలు, తల్లిదండ్రులు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, మన్మరాలు పుట్టిన తర్వాత వాళ్ళని ఇండియాలో పెట్టి మళ్ళీ పిల్లలు ఉద్యోగాలకు పోయి, అసలు ఎన్ని అవస్థలు మనకు బ్రతుకు తెరువు కోసమే కదా. సో కనీసం ఇప్పుడు చదువుకున్నటువంటి యువకులు వారికి వారసత్వంగానో పెట్టుబడి ఉన్నందుకో, మరి వారి సొంత పార్టీలు, వాళ్ళ నాయనలు, వాళ్ళ మామలు, వాళ్ళ కాకలు పార్టీలు పెట్టి వాళ్ళ పిల్లలకు టికెట్లు ఇచ్చుకొని ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసిన వాళ్ళు, ఇక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళు ఈ రకంగా డెవలప్ చేయొచ్చు కదా. చెరువు చూడండి, లేక ఒక కమ్యూనిటీలో ఒక చెరువుని వాళ్ళు ఏ రకంగా డెవలప్ చేశారు. ఈ చెరువు చుట్టూ వాకింగ్ చేయడానికి సేఫ్టీ మెజర్స్ కూడా ఇక్కడ చూడండి. అసలు ఇది చిన్న విషయం. లేఅవుట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఇవన్నీ ఉంటేనే మేము పర్మిషన్ ఇస్తామని చెప్తే సరిపోతుంది కదా. మున్సిపల్ శాఖ మంత్రులుగా చదువుకున్న యువకులు చేస్తూ ఉన్నారు మన దేశంలో అనేక రాష్ట్రాలకి. వారికి సరే ఏదో అవకాశం, ఎమ్మెల్యేనో మంత్రియో వాళ్ళ తండ్రులు పార్టీలు పెట్టినందుకో వచ్చి ఇమీడియట్గా ప్రజల ఓట్లతోని ఆ పార్టీలు మనుగడ సాగించి వారి పిల్లలకు, వారి అల్లుళ్ళకు, వారి కూతుళ్ళకు,
వారి మీరు విచిత్రంగా చూసినట్టయితే ఒక జిల్లాలో మీకు ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణలో నల్గొండ జిల్లాలో జానారెడ్డి గారు ఇంత సీనియర్ మంత్రి, కానీ బీద రెడ్లు వేరే ఫాలోవర్స్ కన్నా కనీసం టికెట్లు ఇవ్వకుండా తన ఇద్దరు కొడుకులను, ఒకరు ఎంపీని ఒకరు ఎమ్మెల్యేని. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత చదువుకున్న ఆయన ఇన్నేళ్ళు మంత్రిగా చేసిండు. ఆయన వెంబడి ఎంతోమంది తిరుగుతారే, ఆయన కులస్తులు కూడా తిరుగుతారు కదా. మరి ఆ సామాజిక వర్గానికి కూడా టికెట్లు ఇవ్వకుండా, కార్యకర్తలకు ఇవ్వకుండా వారి భార్యని ఎమ్మెల్యేగా చేసుకోవడం, వారు మంత్రులుగా కావడం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి తమ్ముడిని తెచ్చుకున్నాడు, కానీ ఆయన వెంబడి తిరిగే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇంతెందుకు పేదరెడ్లు ఎవరైనా కార్యకర్తలు ఉంటే వాళ్ళకు టికెట్లు ఇవ్వకుండా వారి తమ్ముడిని ఎంపీగా, ఎమ్మెల్యేగా తయారు చేయడం. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వారి తనయుడిని మరి ఎట్లా ఎమ్మెల్యే చేయాలి, ఎంపీ చేయాలని ఆరాటపడతారు తప్ప వారు వెంబడి సేవ చేసి, పార్టీకి సేవ చేసే నాయకులని అవకాశం ఇచ్చి వారిని తయారు చేద్దామని అన్నారు. నాయకులుగా దాంట్లో ఏం మజా ఉందో మరి. వారు ఎమ్మెల్యేగా ఉండాలి, వారు మంత్రిగా ఉండాలి, తరతరాలు ఉండాలి, దశాబ్దాలు ఉండాలి, మళ్ళీ వాళ్ళ పిల్లలు రావాలి, వాళ్ళ చుట్టాలు రావాలి, వాళ్ళ అన్నదమ్ములు, భార్యలు రావాలి తప్ప పార్టీలకు సేవ చేసేటటువంటి కార్యకర్తల్ని తీసుకురారు. పోనీ వీరన్న చక్కగా డెవలప్ చేస్తారా అంటే ఇక్కడ వాళ్ళు చేయరు. మీకు ఎలిమినేట్ మాధవరెడ్డి గారు, వారి తనయుడు, వారి భార్య, ఒక నల్గొండ జిల్లాలో మూకుమ్మడి దాడిలాగా ఒక 4 కుటుంబాలు ఈరోజు. అట్లనే తెలంగాణ కాదు, దేశం అంతా పరిస్థితి ఆ రకంగా వారసత్వాలను పెంచి పోషించుకుంటా ఉన్నారు. ప్రజలేమో గుడ్డిగా ఓట్లు వేస్తూ ఉన్నారు. వారికి డెవలప్మెంట్ అక్కర్లేదు, వారి చదువుకు విద్య ఫ్రీ, ఉచిత వైద్యం, ఉచిత విద్య ఏవి లేకున్నా ఎవరు తీసుకొచ్చిన ఓట్లేసి ఒక యంత్రాలుగా మార్చేసి వాళ్ళ బీదరికాన్ని అలుసుగా తీసుకొని ప్రజలకు ఉన్నటువంటి ఏదైతే మరి బీదరికం ఉందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళకు తాగుడుకో మరి ఓట్లప్పుడు డబ్బులు ఇచ్చో ఏదో రకంగా ఓట్లు తీసుకొని వారేమో పరిపాలకులుగా మారిపోతున్నారు. ఇది ప్రజలు కనిపెట్టట్లేదు. చూడండి, ఈ చెరువులో మరి నేచర్ ఈకోసిస్టమ్ ఉండాలని చెప్పి దాంట్లో ముసళ్ళని, తాబేళ్ళని, చేపల్ని, పక్షుల్ని ఏ రకంగా చూడండి. ఇది ఒక కమ్యూనిటీ. ఈ రకంగా ఒక కమ్యూనిటీలో ఒక చెరువుకు కూడా ప్రాధాన్యత ఉంది అంటే అసలు ఈ దేశాలన్నీ ఎట్లా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాం. కొంతమంది ఉదాహరణకి కాన్స్టిట్యున్సీలో ఎన్నికల ముందు మా ఉప్పల్ నియోజకవర్గంలో చెప్తాను, ఒక ఆయన ఎక్స్ మేయర్ తన ఎమ్మెల్యే టికెట్ నాయనకనే కార్పొరేటర్లు ఉన్నారు, నాయనకనే నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు చూపించుకోవడానికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుపతికి బస్సులు కట్టి తీసుకెళ్తారు. ఇదిగో ఇంతమంది నా వెనకాల ఉన్నారు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ అంటారు, నా భార్యలకు ఇవ్వ అంటారు. అదే రకంగా ఇంకొక ఆయన నాకు ఫామ్ హౌస్ ఉంది, దాంట్లో ఒక గ్రామ దేవత ఉంది, ఆడ యాటనికి వస్తే ఈ కార్పొరేటర్లని, లీడర్లను తీసుకుపోయి ఆడ దావతులు ఇచ్చి, రిపోర్టర్లను తీసుకెళ్ళి దావతులు ఇచ్చి మరి ఇదిగో నా వెనకాల ఇంతమంది ఉన్నారు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ అంటారు. ప్రజలేమో గుడ్డిగా ఇటువంటి స్వార్థపరులు మీద టికెట్లు తెచ్చుకొని రాగానే ఓట్లేసి గెలిపిస్తూ ఉంటారు. మరి వారు ఖర్చు పెట్టినటువంటి ఖర్చుని డెవలప్మెంట్, ప్రజలకు ఉపయోగపడే డెవలప్మెంట్ చేస్తారా, తాము ఉపయోగపడే డెవలప్మెంట్ చేసుకుంటారా? ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ డెవలప్మెంట్ చూసిన తర్వాత అసలు ఎంత సింప్లిసిటీ అండి. ఇక్కడ నాయకులు కానీ ప్రజలు కానీ, చెరువు చూడండి, దాంట్లో చేపలు చూడండి, తాబేళ్ళు వాకింగ్కి వస్తే మీద ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం, పక్షుల చప్పుట్లు ఇవ్వండి. ఇక్కడ అసలు మనుషులే కాదు, ఇక్కడ కుక్కల్ని కూడా, పెట్స్ని కూడా ఏ రకంగా ఎంత జాగ్రత్తగా ఒక మనుషులకు కల్పించిన సౌకర్యాలు మరి వారికి కల్పించడం జరిగింది. సో మనం ఎక్కడ ఉన్నాం, వాళ్ళు నేచర్. ఇక్కడ డ్రైనేజ్ చూడండి, మట్టి రోడ్లో కూడా డ్రైనేజ్ వేసి దాని మీద ఇన్స్ట్రక్షన్స్. చిన్న వాకింగ్ పాత్లో కూడా డ్రైనేజ్. వర్షం వచ్చినటువంటి 10 నిమిషాలకు మళ్ళీ నీళ్ళు ఎక్కడ స్టోరేజ్ అయిపోయేలా. ఈ చెరువు దగ్గర మరి కొద్దిసేపు కూర్చోవడానికి బెంచీలు, వారి పెట్స్కి ఇక్కడ చూడండి, పెట్స్ షిఫ్ట్ పోతే వాటికి కవర్స్, హ్యాండ్ గ్లౌజెస్, అక్కడ డస్ట్బిన్లు,
ఇక్కడ బెంచీలు కూర్చోవడానికి. అసలు నా దేశం, ఈ దేశం సరసన ఎప్పుడు నిలబడతా ఉంది ఈ అభివృద్ధిలో. అసలు అభివృద్ధికి సూచిక ఏంటి? జీవన శైలిలో తనకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం, వాకింగ్ ట్రాక్లు, ఎక్సర్సైజ్ జిమ్లు, స్పోర్ట్స్, మరి ఉచిత విద్యకు వాటికి కావాల్సిన లైబ్రరీసు, వాటికి కావాల్సినటువంటి విద్యకు కావాల్సినటువంటి విద్యార్థులకి అని ప్రైవేట్ యూనివర్సిటీలు ఎట్లా వస్తాయండి? తెలంగాణ రాగానే 75 ఏళ్ళలో లేనిది తెలంగాణలో ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు. అసలు ప్రజలు ఆలోచన చేయాలి. వారికి తెలంగాణ కోసం కష్టపడని, ఒక పార్టీకి కష్టపడని వాళ్ళకి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు, వాటితో పాటు పప్పు బెల్లాల్లాగా ప్రైవేట్ యూనివర్సిటీలు. ఇప్పుడు దాంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు, పేదరెడ్లు, మిగతా పేద మరి వర్గాల పిల్లలు కూడా జాయిన్ కావాలంటే 2 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు కట్టి చదివించాలి ఇప్పుడు ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో. ఆ డబ్బు పోగేసుకొని మళ్ళీ మంత్రి అవుతారు, మళ్ళీ ఎమ్మెల్సీలు అవుతారు. అరే వాట్ ఈస్ దిస్? ప్రజలు కూడా మారాలి కదా. అట్లీస్ట్ చదువుకున్న యువకులన్నా, కనీసం డిగ్రీ చదివిన యువకులన్నా రొటీన్గా ఓట్లు వేస్తూ ఉన్నారు. కానీ నేను ఇదంతా ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే, నేను మీ అందరినీ అమెరికా నాతో పాటు తింపలేను, కానీ అట్లీస్ట్ నేను చూస్తున్నటువంటిది, నేను వచ్చినటువంటిది మీ దాకా చేరవేయాలి, మీరు నాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ఫీలింగ్ కలిగించాలి అని ఈ టెక్నాలజీని వాడుకొని మీకు అమెరికాలో ఉన్న సౌకర్యాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో చెరువు చుట్టూ నేను ఇప్పుడు ఒక 2 మైళ్ళు మరి వాకింగ్ చేయడం జరుగుతూ ఉంది. మీకు చూపించడానికి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. నేను కొద్దిగా లేట్ వచ్చాను, ఎవరు ఎక్కువ కనిపించట్లేదు ఇక్కడ ప్రజలు, స్థానికులు కానీ మన ఇండియన్స్ కానీ. ఎక్కడ చూడండి మన తెలుగువారు. అసలు నగరంలో, అమెరికా నగరంలో గల్లీ గల్లీలో మన దేశీయులు ఉన్నారు. ఇక్కడ ఇంత దూరం వచ్చి పిల్లల్ని ఇక్కడ కానీ అక్కడ వారి పేరెంట్స్ దగ్గర ఇండియాలో పెంచుకొని, మళ్ళీ హై స్కూల్ అయిపోయినాక ఇక్కడ కాలేజీకి తీసుకొచ్చుకొని, మళ్ళీ ఇక్కడ చదువుకొచ్చుకొని, పేరెంట్స్ విజిటింగ్ మీద రావడం, వారు అనారోగ్య సమస్యలు వస్తే ఇక్కడ బెంబేలు ఎత్తిపోవడం, మళ్ళీ ఇన్సూరెన్స్లు కట్టలేక ఇండియాకి తీసుకురావడం. అసలు మన దేశ పౌరులు కానీ, మన రాష్ట్ర పౌరులు కానీ ఎంత కష్టాలు పడుతూ ఉన్నారు అసలు బతుకు తెరువు కోసం. ఈ బతుకు తెరువులు మన దగ్గర కల్పించలేమా? ఈ సౌకర్యాలు కల్పించలేమా? నేను అడిగాను హైదరాబాద్లో కూడా, మరి గతంలో ఒక మంత్రి చెప్పుకుంటాడు, చదువుకున్నాను, చాలా ఇంటర్నేషనల్ కంపెనీలు తెచ్చినా మీరు అక్కడ రావచ్చు కదా అంటే, మేము వస్తాం కానీ డ్యూటీకి పోయేటప్పుడు వర్షం పడితే ఆ వరదలలో మాన్యువల్లో పడి చావాలనా? ఆ ట్రాఫిక్లో పడి ఎన్ని గంటలు మేము ప్రయాణం చేయాలి? రెయిన్ వాటర్కి సౌకర్యాలు లేవు, డ్రైన్ వాటర్ సౌకర్యాలు లేవు, డ్రింకింగ్ వాటరు దినం తప్పించి దినం వారానికి ఒకసారి అంటారు. ఇక్కడ ఎక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉండవు. ఇక్కడ ఎన్ని పబ్లిక్ టాయిలెట్స్ ప్రతి పార్క్ దగ్గర. స్పోర్ట్స్, ఈ రకంగా ఇక్కడ విద్య హై స్కూల్ వరకు ఉచిత విద్య. కానీ మేము లీడర్ల దగ్గరికి పోము. స్కూళ్ళల్లో సీట్లు కావాలంటే ఆటోమేటిక్గా మా కమ్యూనిటీలో స్కూల్లో మాకు సీట్లు వస్తాయి. ఇది చూడండి, టెన్నిస్ కోర్ట్ ఎంత బాగుంది. ఎంత ఇక్కడ పిల్లల చిల్డ్రన్ పార్క్, వాకింగ్ ట్రాక్స్ చూడండి, ఇక్కడ సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్, అసలు అద్భుతం. ఇక్కడ చిన్నపిల్లలకి ఇన్నోవేటివ్ గేమ్స్, ఎంత బాగా మన ఇండియన్ పిల్లవాడే అనుకుంటా మంచిగా ఆడుతూ ఉన్నారు ఇక్కడ ఇటువంటి గేమ్స్. సో ఈ రకంగా ఇంత మంచిగా ఎక్కడికెక్కడ డస్ట్బిన్స్. స్క్విరెల్ చూడండి,
ఇదే పార్కులో డ్రింకింగ్ వాటర్. మన దగ్గర అయితే ఇవి స్క్రాపు దొంగలు ఎత్తుకపోతారని చెప్తారు. అసలు స్క్రాపు ప్రైవేటు దుకాణాలు పర్చేస్ తీసేసి గవర్నమెంటే స్క్రాప్ కొనాలి. దాంట్లో సైకిల్ అమ్మితే వాడిని నేరస్తుడిగా ప్రకటించాలి. బిల్లు లేకుండా ఏ స్క్రాప్ అమ్మినా కానీ వాడిని పట్టుకోవాలి. రకంగా వాటర్ ఫెసిలిటీ చూడండి అసలు. సో ఈరోజు కొద్దిగా లెంతీ వీడియో అయింది, కానీ టోటల్ ఒక చెరువు, దాని చుట్టూ ఉన్నటువంటి ఆ లేక్ చుట్టూ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ మీకు అమెరికా రాలేనటువంటి వారికి, అమెరికాకి నేను వేరే లీడర్లలాగా గోవాకు, దుబాయ్కి, తిరుపతికి బస్సులు కట్టి తింపలేనటువంటి మరి నాయకుని కాబట్టి, పెట్టుబడిదారుని కాను కాబట్టి, కానీ నా ప్రజలు నాతో పాటు కొంత వీక్షిస్తే బాగుండు. నేను చూసి సంతోషపడుతున్నటువంటి సంతోషాన్ని మీకు పంచే ప్రయత్నంలో భాగంగా మీ తాడూరి సీనన్న ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎంత ఏజ్డ్ ఉన్నటువంటి ఒక 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటారనుకుంటా బహుశా. అతను ఎంత చక్కటి జిమ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ, ఆరోగ్యం. ఈ వీడియో ప్రయత్నం వల్ల మీ అందరినీ కూడా నేను ఇక్కడ చూస్తూ, ఈ అభివృద్ధిని చూస్తూ ఇటువంటి సంతోషాన్ని, నా ప్రయాణంలోని కలిగే అనుభూతుల్ని మాత్రం పంచగలుగుతాను. మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకురాలేను వేరే నాయకుల్లాగా. సో ఈ వీడియోని మీరందరూ కూడా చూసి ఆనందించండి. ఇటువంటి అభివృద్ధిని మన రాష్ట్రంలో, మన దేశంలో కావాలని కోరుకుందాం. అదే రకంగా మనం రాబోయే ఎన్నికలలో పొలిటికల్ సిస్టంలో ఓట్లు జాగ్రత్తగా మన నాయకులకి, ఎవరైతే నిస్వార్థపరులు ఉంటారో, ఎవరైతే ప్రజల కోసం కష్టం చేస్తారో, ఎవరు అయితే డబ్బు వారసత్వం కాదండి, మనం ఎడ్యుకేషను, పార్టీకి సర్వీసు, ప్రజలకు సర్వీసు, వారి యొక్క ఆలోచనలు ఉన్నటువంటి నాయకుల్ని వెన్నుకుందాం. మీ చూడండి ఎంత ఏజ్డ్, 80-90 ఇయర్స్ ఏజ్డ్, ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. సో మీ అందరికీ మరొకసారి ఈరోజు మీ జీవితాలన్నీ అభివృద్ధి బాటలో నడవాలని కోరుకుంటూ, మరి మీ తాడూరి శ్రీనన్న. ఇంకా ఇటువంటి వీడియోలు అమెరికాలో ఉన్నటువంటివన్నీ, నేను చూసేటటువంటివన్నీ మీకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం వీడియోల ద్వారా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.